సుబ్బారాయుడు గారి పాట 72,000. సుబ్బారాయుడు గారి పాట 72,000. ఒకటోసారి, రెండోసారి 80,000. వీర్రాజు గారి పాట 80,000. జ్యోతి, అత్త మాట మీద గౌరవం లేదా నీకు? వెళ్ళు, మా అమ్మగారి నగలు తీసుకెళ్లి నీ పుట్టింటి గౌరవాన్ని కాపాడు. రమణయ్య గారి పాట 90,000. ఒకటోసారి, రెండోసారి 3,000. కళ్యాణ్ గారి పాట 93,000. 93,000. 94,000. 94,000. చూడమ్మా, అప్పుడంటే 2,000 చిల్లర కాబట్టి నువ్వు 4 రోజుల్లో ఇస్తానన్నా ఒప్పుకున్నాను. నువ్వు అన్నమాట మీద నమ్మకంతో. తీసుకోండి, ఈ నగలన్నీ తీసుకుని నా పుట్టింటి గౌరవాన్ని కాపాడండి. బంగారం ఇస్తే కాదనడానికి బంగారం ఏమైనా మూర్ఖుడా? వేలం అవి పదమనండి. ఇదిగోనమ్మా పత్రాలు. పదండి పదండి, అయిపోయింది కదా. రారా ఎద్దు, పదండి. పదండి నాన్న, పదండి వదినా. నేను బయలుదేరుతాను నాన్న. జ్యోతి, అప్పుడే వెళ్ళిపోతావమ్మా? 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. లేదు నాన్న, నేను లేకుండా ఆయన ఒక్కరోజు కూడా ఉండలేరు. నేను వెళ్ళాలి. జ్యోతి, కిందటిసారి నువ్వు పుట్టింటికి వచ్చినప్పుడు నిన్ను ఆదరించలేదు. ఇప్పుడు ఇవ్వడానికి డబ్బులు లేకపోయినా పంచడానికి ప్రేమాభిమానాలున్నాయమ్మా. పంచిపెట్టడానికి పసుపు కుంకాలున్నాయి. రామ్మా, పదమ్మా. రామ్మా, కూర్చో. కూర్చోమ్మా. హార్ట్ చెప్పమ్మా. నిండు నూరేళ్లు నువ్వు ముత్తైదుగా ఉండాలని ఆశీర్వదించి పంపుతున్నావమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్తాను నాన్న. వెళ్ళొస్తాను నాలమ్మా. అమ్మా జ్యోతి, ఇప్పటికైనా జరిగిన నిజాన్ని. వద్దు సీతారామయ్య గారు, ఒకసారి అటు చూడండి. నా పుట్టింటి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని పోగొట్టడం నాకు ఇష్టం లేదు. పదండి. అమ్మా జ్యోతి,
ఈ రోజు 11వ రోజమ్మా. హిందూ ధర్మ ప్రకారం అమ్మా జ్యోతి జ్యోతి నీ పుట్టింటి వాళ్ళు సంతోషంగా ఉండాలి. అన్ని బాధలు నీ కడుపులోనే దాచుకున్నావా తల్లి? జ్యోతి 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 అయ్యో చరిత్రులు ఈ లోకంలో ఉండరు శానాళ్ళు, అయినా వారికి పై లోకంలో ఆయువు 1000 ఏళ్ళు.